భారతీయ జనతా పార్టీలో బీసీ కులగణన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా? కులగణన అంశంపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలతో కమలం పార్టీలో బీసీ కుంపటి మొదలైందా? సొంత పార్టీ నేతలపైనే విమర్శలకు దిగారా? ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు వైలెంట్ కావడానికి కారణాలేంటి? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ మేరకు పార్టీపై ప్రభావం చూపనున్నాయి? అసలు అరవింద్ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల్లో ఏం చర్చ నడుస్తోంది? తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. రాజకీయాల్లో కులం కాదు గుణం ముఖ్యమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణలో కులగణన పంచాయతీ ఎక్కువైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేయించిన కులగణన సర్వే అసలు సర్వేనే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులగణనపై ఎక్స్ వేదికగా తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వం కులాల వారీగా జనసంఖ్యను ఇంకా అధికారికంగా విడుదల చేయకముందే లీకులు ఇస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ లీకులు రేవంత్ రెడ్డి ఇస్తున్నారా లేక కాంగ్రెస్తో కేసీఆర్ కలిసి లీకులు చేయిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ లీకులతో బీజేపీ వాళ్లు కూడా బుట్టలో పడుతున్నారు. అది వాళ్లకు తెలిసే పడుతున్నారు లేక కావాలనే పడుతున్నారా అంటూ సొంత పార్టీ నేతలపైనే ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు. దీంతో లొంగిపోయిన బీజేపీ నేతలెవరూ బుట్టలో పడేదెవరనే చర్చ పార్టీలో కూడా జోరుగా జరుగుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అరవింద్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశంపై బీజేపీ నేతలు కేవలం ఇది తప్పుడు సర్వే అని చెప్పడం మినహాయించి అధికారిక లెక్కలను బయటపెట్టాలని ఇప్పుడు వరకు ఎక్కడా కోరిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల ఎంపీ అరవింద్ లెక్కలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా వాటిని తాను తప్పు అని తేలుస్తానని ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరారు. అరవింద్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది నేతలు కులగణనపై లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా బీజేపీ వాళ్లు ఎవరికి లొంగిపోయారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అరవింద్ ఇక్కడితో ఆగకుండా మరో ముందడుగు వేసి వారి కులం పెద్దది వీరి కులం పెద్దదనే పంచాయతీ వేరే పార్టీలో ఉన్నా బీజేపీలో మాత్రం ఆ పంచాయతీ ఉండదని చెప్పారు. అలా చెబుతూనే అరవింద్ సొంత పార్టీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు కులగణన అంశంపై పెదవి విప్పని ఎంపీ అరవింద్ ఉన్న ఫలంగా దీనిపై మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమించనున్నారు. అధ్యక్ష రేసులో ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఉన్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని, అందుకే కులగణన అంశంతో పాటు ఏ ఇతర అంశంపైన ఇప్పటి వరకు నోరు మెదపలేదని సమాచారం. కొన్ని రోజులుగా వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కొత్త బీజేపీ అధ్యక్షుడు అంశంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అరవింద్ పేరును పరిశీలనలోకి తీసుకోలేదని, అధ్యక్షుడు ఎవరన్న అంశంపై ఇప్పటికే హైకమాండ్ ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసు నుంచి అరవింద్ను కొందరు నేతలు కావాలని తప్పించారని ఆయన వర్గం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఇన్ని రోజులు అరవింద్ సైలెంట్గా ఉన్నారని, అది రాదని తెలియడంతోనే మళ్లీ బీసీ కులగణన అంశాన్ని ఎత్తుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈ అంశంపై అరవింద్ స్పందించారు. ఇన్ని రోజులు ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో తెలంగాణ పాలిటిక్స్ పట్టించుకోలేదని స్పష్టతనిచ్చారు. పార్టీలో ఫలానా వ్యక్తి గురించి అంటూ డైరెక్ట్గా అరవింద్ విమర్శలు చేయకపోయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఇప్పుడు బీజేపీలో అరవింద్ వ్యాఖ్యలను ఎవరికి వారు ఆపాదించుకుంటున్నారు. వాస్తవంగా తెలంగాణ బీజేపీలో ధర్మపురి అరవింద్ కూడా ఒక ఫైర్ బ్రాండే. కేసీఆర్ కుటుంబంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని నాటి ప్రభుత్వం పైన పోరాటం చేశారు. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తన వాగ్ధాటితో పార్టీకి మైలేజ్ తీసుకువచ్చారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వల్లే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు దక్కాయని కూడా
అప్పట్లో చెప్పుకున్నారు. బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ మరోవైపు ప్రజల్లో భావోద్వేగాలను పెంచడం బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముందుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ కులగణన అంశంపై సొంత పార్టీ నేతలపైనే ఇండైరెక్ట్గా విమర్శలు చేయడం చూస్తుంటే ఈ పరిణామాలు పార్టీలో ఎక్కడికి దారితీస్తుందో అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో కమలం పార్టీలో.